ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని వినే ప్రయత్నం చేయండి. ఆత్మహత్య సదృశ్యం అనేది చాలా తీవ్రమైనటువంటి నరకాన్ని ప్రాప్తింపజేస్తుంది. శరీరాన్ని నీకు నీవుగా దండింపజేసుకునే అవకాశం లేదు. ఏ తప్పు చేయకుండా నీ ఆత్మని వేదనకు గురి చేసేటువంటి అధికారం నీకు లేదు. బుద్ధి కొద్దిగానన్నా ఉండాలి మనకి. తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంతగా కష్టపడి కాయకష్టము చేసి చదివిస్తున్నప్పుడు సరే ఫెయిల్ అయ్యారు, దానికోసం మనం ప్రాణత్యాగం చేయాలా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయేంత మాత్రం మనం మన ఆత్మార్పణం చేసుకోవాలా? దేనికోసం ఆత్మార్పణం చేసుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. అంటే ఏం సాధించారని ఆలోచించండి. అవివేకంతో ఉండకండి. గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా వాళ్ళ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వాళ్ళే. కానీ పరుగు పందెంలో వెనకడుగు వేశామని చెప్పేసి పరిగెత్తడం మానేస్తే మనము గెలిచేటువంటి అవకాశం లేదు. సంకల్పం గట్టిగా ఉండాలి. అంత మాత్రం చేత ఏదో ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిపోయాం, సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిపోయాం, ఇక మాకు ఆత్మహత్య శరణం. ఎందుకు ఆత్మహత్య? 100 కోట్లు సంపాదించే తెలివి మీ సొంతం ఉంది. ఆఫ్టర్ ఆల్ ఎవడో ఇచ్చిన పరీక్ష పత్రాన్ని ప్రశ్న పత్రానికి తగిన సమాధానాలు రాస్తే వాడెవడో దానికి దిద్ది సరే మీరు సరిగ్గా రాయకపోయినా సరిగ్గా రాసినా మార్కులు 1-2 తక్కువ వచ్చినా దానికి మీరు ఫెయిల్ అయిపోయినంత మాత్రాన మిమ్మల్ని మీరు హింసించుకునేటువంటి ప్రయత్నం ఎందుకు? ధైర్యంగా నిలబడండి. నేటి యువత చాలా ధైర్యవంతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. కానీ అటువంటి స్థాయిలో ఉండి మీరు మీ స్నేహితుల మధ్యలో అటువంటి అది ఒక ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం బతుకుతున్న మీరు ఆఫ్టర్ ఆల్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోయినా, నేను ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయినా, 10th ఫెయిల్ అయిపోయినా, ఇక నాకు ఆత్మహత్య శరణ్యం. ఏమవుతుంది? ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినంత మాత్రాన మీరేమీ జీవితాన్ని కోల్పోలేదు. ఒక క్షణం మీరు కష్టపడగలిగితే, ఇంకొక గంట సేపు మీరు కష్టపడగలిగితే మీరు ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన సబ్జెక్ట్ కన్నా సెకండ్ ఇయర్లో టాప్ ర్యాంక్ రాగలిగే అవకాశం ఉంటుంది. టాప్ ర్యాంక్ ఖచ్చితంగా వస్తారు మీరు, అందులో సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యారు, 1-2 సబ్జెక్టులు పోయినాయి, ఓకే 3 సబ్జెక్టులు పోయినాయి. ఆఫ్టర్ ఆల్ ఎంత ఆబ్జెక్ట్ అవన్నీ కూడా. కొంతమంది వ్యక్తులు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసి ఐఏఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఫారెస్ట్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. దానికోసం మీరు ఎందుకు ఇంత మానసిక వేదన పడుతున్న అర్థం కాలే. పిల్లలు జాగ్రత్త, మీ అంత ధైర్యవంతులు ఎవరు లేరు. ప్రతి పరీక్షలో మీరు పాస్ అవ్వాలన్నటువంటి తపన మీకు ఉండడం చాలా మంచిదే. కానీ ఫెయిల్ అయినా అన్నటువంటి ఒక్క మాటతో మీరు మీ తల్లిదండ్రుల్ని, వారిని జీవితాంతం వాళ్ళని ఇబ్బంది పెట్టి, అయ్యో అల్లారు ముద్దుగా ఒక బంగారు కడ్డిగా ఒక వెన్న ముద్దలాగా మిమ్మల్ని పెంచుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు ఎంత గర్భశోకాన్ని పడతారో ఆలోచించండి. మిమ్మల్ని 18 సంవత్సరాలు పెంచి మంచి చెడు నేర్పించి క్షణంలో తల్లిదండ్రులకి మీరు దూరం అయిపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అది మీరు అర్థం చేసుకోండి. కాబట్టి దయచేసి ఏదో ఫెయిల్ అయిపోయానని చెప్పేసి అనుకోక్కర్లా. అది ఆఫ్టర్ ఆల్ పరీక్ష, ఆఫ్టర్ ఆల్ అది. అటువంటి దాని గురించి మీరు ఆలోచించక్కర్లా. కాబట్టి ఎలా గెలవాలని ఆలోచించండి. గెలవగలిగే స్థైర్యం మీకుంది. ఒక 10 నిమిషాలు మళ్ళీ కూర్చొని ఆలోచించి, ఎస్ ఓకే ఆఫ్టర్ ఆల్ నాకు 10 మార్కులు తక్కువ వచ్చాయి, ఫెయిల్ అయినాను, హ్యాపో గోలిమార్, మళ్ళీ నేను చదివి చూపిస్తాను నేను ధైర్యంగా. ఆ ఒక్క 10 నిమిషాలు మీరు ఆలోచించగలిగితే మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. టాప్ లెవెల్లో నెక్స్ట్ బీటెక్ అనుకోండి, డిగ్రీ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, మీరు 100 మందికి అన్నం పెట్టగలిగే శక్తి ఉంది నేటి యువతకి. ఆ యువత చిన్న చిన్న వాటికే అనవసరంగా భయపడి అవమానం అనుకొని సూసైడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులకి అటువంటి గర్భశోకాన్ని మిగిలించకండి. ఒక క్షణం ఆలోచించండి, నేను ఇది చేయడం వల్ల నాకు ఇది జరుగుతుందా? ఒక 10 రోజులు ఏడుస్తారు, అయిపోయింది. సంవత్సరం బాధపడతారు, తర్వాత మర్చిపోతారు, అంతే. దానికి ఏం చేసేది ఏం లేదు. కానీ మీ 18 సంవత్సరాలు గుర్తున్నటువంటి ఆ స్థితి నీ తండ్రి ఏదన్నా ఆ అవతల వాళ్ళ కూతురుకో తెచ్చిపెడుతున్నప్పుడు, అయ్యో నా కూతురికి నా కొడుకు ఇది పెట్టేవాడినే, నా జీవితంలో వాళ్ళు లేకుండా పోయారని చెప్పేసి బాధపడుతున్నప్పుడు ఒక పేరెంట్గా నాకు ఆ బాధ కనపడుతుంది. దయచేసి మీరు అటువంటి దుశ్చర్యలు చేయకండి. మరొక అవకాశం ఉంది, మరొక 100 అవకాశాలని మనకి. ఈ చదువు కాబట్టి ఇంకొకటి ఉంది. కొత్తవి నేర్చుకోండి, కొత్త ఆవిష్కరణలు ఏర్పాటు చేయండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా గొప్ప ఖ్యాతి గడిస్తున్నారు, 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఏ చదువు రానటువంటి కొంతమంది వ్యక్తులు మినిస్టర్లుగా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు మినిస్టర్లుగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు
ఎట్ ప్రెసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు. డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు కూడా మినిస్టర్లుగా ఉన్నారు. నో డౌట్. అంతకంటే తక్కువ వాళ్ళ మీరు ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఇంకేదైనా ఏఐ నేర్చుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేదా కంప్యూటర్ సైన్స్ నేర్చుకోండి, వేరే నేర్చుకోండి. బోలెడు అవకాశాలు ఉన్నాయి మనకి. మీరు 100 కోట్లు సంపాదించే శక్తి ఉంది, కొన్ని వేల మందికి అన్నం పెట్టగలిగే శక్తి మీకుంది. కాబట్టి ఒక్క క్షణం మీరు లేని మీ తల్లిదండ్రుల జీవితాన్ని ఒక్కసారి మీరు తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆలోచించండి. అంతే తప్ప అనవసరంగా దుశ్చర్యలకు పాల్పడి విలువైనటువంటి మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. అటువంటి దుశ్చర్యలకు పాల్పడకూడదు. తప్పకుండా మీరు గెలవగలరు. ఏ జాతకుడైనా సరే, ఏ నక్షత్రం అయినా సరే గెలవడానికి అవకాశాలు 100 ఉంటాయి. ఓడిపోవడానికి 2-3 సంఘటనలే ఉంటాయి, కానీ గెలవడానికి 100 వేలు ఉంటాయి. కాబట్టి గెలిచే ప్రయత్నం చేయండి. గెలవగలిగే దమ్ము మీ దగ్గర ఉంది. కించిత్ ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th పోయినంత మాత్రాన మీ జీవితం ఏం పోలా. ధైర్యంగా నిలబడండి, గెలవండి, గెలిచి చూపించండి. మీరు తల్లిదండ్రులకి తలెత్తుకొని, అమ్మా నీ కొడుకు నేను, నీ కూతురు నేను, ఇది సాధించాను అన్నటువంటి పేరు తీసుకురండి. అలాగే పేరెంట్స్ కూడా పిల్లల్ని ప్రయోజకులుగా మార్చే నిమిత్తమై వాళ్ళని ఒక చట్టంలో ఇరికించకండి. వారిని కొద్దిగా ఫ్రీగా వదిలిపెట్టండి. చెడు మార్గంలో వెళ్తే కట్టడి చేయండి, కానీ వారిని ఫ్రీగా వదిలేసేయండి. ఏం చదువుకుంటారో అనే విషయంలో వాళ్ళు చదువుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ చదువు, ప్రతి ఒక్కళ్ళు ఐఐటి, ప్రతి ఒక్కళ్ళు బీటెక్ అక్కర్లేదు. వారికి ఏది ప్రయోజనం, వారి మనసుకి ఏది నచ్చింది, ఎందులోకి వెళ్తే బాగుపడతారు వాళ్ళకి తెలుసు. వాళ్ళు అలా వదిలిపెట్టండి. పేరెంట్స్ పిల్లలకి మద్దతుగా ఉండండి. వారి చిన్న చిన్న విషయాల గురించి మనం జీవితాల్లోకి మనం తుంగి చూడాల్సిన అవసరం లేదు. కొంత వారికి ఫ్రీడమ్ ఇచ్చేస్తే వారు ప్రయోజకులు అవుతారు, కానీ మన కట్టడిలో ఉండాలి. అలా అని చెప్పేసి పూర్తిగా బంధనం చేయకండి. పిల్లలు జాగ్రత్త, మీరు గెలవగలరు. తప్పకుండా మన యొక్క ఛానల్ ద్వారా నేను చేయబోయేటువంటి యజ్ఞాల్లో, యాగాల్లో మీ అందరి పేర్లు తప్పకుండా చెప్పి విద్యా పరిపూర్ణత పొందాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తా. మీరు గెలవగలరు. ఓడిపోయినంత మాత్రాన మీరు భయపడి బాధపడకండి. గెలవగలిగేటువంటి అవకాశం 1 మాసంలో మళ్ళీ ఉంది. తప్పకుండా గెలుస్తారు అన్న విషయాన్ని గుర్తించండి. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.